స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి. వారికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో జన్మించడం, ఒక సాధారణ కుటుంబంలో. తర్వాత ఆయన చదువంతా కృష్ణా జిల్లాలో కంప్లీట్ చేయటం. ఆ తర్వాత వారు సబ్ రిజిస్ట్రార్గా జాయిన్ అయ్యి వెంటనే దాన్ని రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారంటే ఆయన కాలేజీలో స్కూల్లో చదివేటప్పుడే నాటకాల మీద ఎక్కువ మక్కువ ఉండేది. దాంతో రిజైన్ చేసి ఆయన ఒక చిన్న పోలీసు కానిస్టేబుల్ వేషంతో మొదలుపెట్టి ఆ తర్వాత దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించారు. 1-2 కాదు, 3. తెలుగే కాదు, తమిళ్, హిందీలో కూడా 3 భాషల్లో నటించిన వ్యక్తి. అంతేకాకుండా అన్ని రకాల వేషాలు, ఒకటనేది కాదు. ఈరోజు రాముడన్నా కృష్ణుడన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి ఎన్టీ రామారావు గారే. అదేవిధంగా రాజకీయ రంగంలో ఏ విధంగా అయితే ఎంటర్ అయ్యారో మీకు అందరికీ తెలుసు. 60 ఏట రాజకీయ రంగంలో ఎంటర్ అయింది కూడా ఎందుకంటే ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వాటిలన్నింటినీ అధిగమించాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక పెంచాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయంలో ఎంటర్ అయ్యారు. అంతేకాకుండా అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఈ రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలంటే, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే, లేదా మినిస్టర్ కావాలన్నా, సీఎం కావాలన్నా సీల్డ్ కవర్లో ఢిల్లీ నుంచి వచ్చేది సీల్డ్ కవర్. ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేరైతే వచ్చేదో వాళ్ళే మాత్రమే రాజకీయాల్లో ఉండేవాళ్ళు. అంటే తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కోసంగా ఆయన రాజకీయాల్లోకి రావటం, పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఆయన ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. చేసిన తర్వాత పేదలు, నిరుపేదల కోసంగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు, 1-2 కాదు, అసలు సంక్షేమం అంటేనే ప్రారంభించింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఆయన ₹2 కేజీ, ₹2 బియ్యం కానీ, లేదా జనతా వస్త్రాలు కానీ, తర్వాత ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలా, పక్కా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇల్లు పేదలకు ఇవ్వటం స్టార్ట్ చేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సగం హక్కు ఇచ్చేసింది ఆయన. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా రిజర్వేషన్స్ తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ఆశయాలతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ యొక్క ఆశయాలు నెరవేరేటట్టుగా పరిపాలన సాగించడం జరుగుతుంది.